వరలక్ష్మి పూజా విధానం. ఇప్పుడు వరలక్ష్మి పూజను ఆరంభించడానికి ముందుగా ఆరంభించిన కార్యం నిర్విఘ్నంగా నెరవేరడానికి వినాయక పూజను చేయాలి. ముందుగా పూర్వాంగ పూజ. ఇప్పుడు ఆచమనం చేయాలి. 3 సార్లు చేతిలో జలం తీసుకుని సేవించాలి. ఏది చెప్పండి? ఆ బ్రహ్మలోకాత్ ఆశేషాత్ ఆలోకాలోక పర్వతాత్ ఏవ సంతి ద్విజాదేవాః తేభ్యో నిత్యం నమో నమః. మరలా ఆచమనం చేయాలి. అంటే 3 సార్లు చేతిలో జలం తీసుకుని సేవించాలి. తర్వాత చేతితో పువ్వులు అక్షింతలు తీసుకుని మంత్రం చెబుతూ తలపై చిన్నగా మొట్టికాయలు వేసుకోవాలి. ఏది చెప్పండి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఇప్పుడు ప్రాణాయామం. ముక్కు కుడివైపును కుడి బొట్న వేలుతోనూ ఎడమ వైపును ఉంగరపు వేలుతోనూ పట్టుకుని ప్రాణాయామం చేయాలి. ఏది చెప్పండి? ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపః జ్యోతిరసః అమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఇప్పుడు కుడి చెవిని తాకాలి. ఇకపైన సంకల్పం. కుడి తొడపైన ఎడమ చేతిని ఉంచి దానిని కుడి చేతితో మూసి సంకల్పం చేయాలి. ఏది? మంత్రాల్ని చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కరిష్యమాణస్య కర్మణః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆదౌ విఘ్నేశ్వర పూజాం కరిష్యే. ఇప్పుడు సంకల్పాన్ని పూర్తి చేయాలి. ఇక ఆసన పూజ. ఏది చెప్పండి? పృథివ్యాః మేరు పృష్ఠ ఋషిః కుడి చేతిని శిరస్సుపై ఉంచుకోవాలి. సుతలం ఛందః చేతిని ముక్కుపై ఉంచాలి. కూర్మో దేవత గుండెపై చేయి ఉంచుకోవాలి. పృథివీ త్వయాధృత లోక దేవిత్వం విష్ణునాధృత త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చ ఆసనం. ఇక గంట పూజ. గంట కొడుతూనే మంత్రాన్ని చెప్పి అమ్మవారున్న ఆసనాన్ని తాకాలి. ఏది చెప్పండి? జయధ్వని మంత్రమాతః స్వాహా ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షసాం గండారవం కరోమ్యాదౌ దేవత ఆహ్వానలాంఛనం. ఇక విఘ్నేశ్వర పూజ. ఇప్పుడు పసుపుతో వినాయకుని చేసుకోవాలి. చేతితో కొన్ని పువ్వులు అక్షింతలను తీసుకొని మంత్రాన్ని చెప్పాలి. ఏది చెప్పండి? గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ఆనశృణ్వన్ ఊదిభిః శీతసాదనం. అస్మిన్ హరిద్రాబింబే విఘ్నేశ్వరం ధ్యాయామి ఆవాహయామి. అక్షింతలను వినాయకునిపై చల్లి ప్రార్థించాలి. ఆ పైన చెప్పండి. శ్రీ విఘ్నేశ్వరాయ ఆసనం సమర్పయామి. ఇక పువ్వులను చల్లాలి. ఒక ఉద్ధరిణిలో జలాన్ని తీసుకుని గిన్నెలో వదలాలి. ఇక మంత్రాన్ని చెప్పండి. అర్ఘ్యం సమర్పయామి. జలాన్ని సమర్పించాలి. పాద్యం సమర్పయామి. మరలా జలాన్ని తీసుకుని
గిన్నెలో వదలాలి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు ఉద్ధరిణిలో జలాన్ని తీసుకుని గిన్నెలో వదలాలి. ఔపచారిక స్నానం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. ఇప్పుడు జలాన్ని చేతిలో తీసుకుని వినాయకునిపై ప్రోక్షించాలి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు 3 సార్లు జలాన్ని సమర్పించాలి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. అక్షింతలను చల్లాలి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. మరలా అక్షింతలు చల్లాలి. గంధాన్ ధారయామి. గంధాన్ని సమర్పించాలి. గంధస్య ఉపరి అక్షతాన్ సమర్పయామి. మరోమారు అక్షింతలను చల్లాలి. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. మరోమారు అక్షింతలను చల్లాలి. హరిద్రా కుంకుమం సమర్పయామి. పసుపు కుంకుమలను సమర్పించాలి. పుష్పైః అక్షతైః పూజయామి. విడిపూలను అక్షింతలను చేతిలో తీసుకుని ఈ క్రింది మంత్రాలను చెబుతూ వినాయకుని పూజించండి. ఏది చెప్పండి? ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సిద్ధివినాయకాయ నమః. ఓం సిద్ధివినాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. పువ్వులు అక్షింతలను సమర్పించాలి. ధూపమాఘ్రాపయామి. ధూపం వేయాలి. దీపం దర్శయామి. ఇప్పుడు దీపాన్ని చూపించాలి. నైవేద్యం నివేదయామి. ఇప్పుడు తమలపాకు, వక్క, పండ్లు, కొబ్బరికాయలను నివేదనం చేయాలి. జలంతో నివేదన పదార్థాలను ప్రోక్షించాలి. ఇప్పుడు నివేదన మంత్రాలను చెప్పండి. ఓం భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం. భర్గో దేవస్య ధీమహి. ధియో యో నః ప్రచోదయాత్. దేవసవితః ప్రసువా. సత్యంతు అర్థేన పరిషించామి. జలాన్ని ప్రదక్షిణంగా చల్లుకోవాలి. ఆ తరువాత అమృతమస్తు అమృత ఉపస్తరణమసి అని చెప్పి చేతితో నివేదన పదార్థాలను అమ్మవారికి చూపిస్తూ మంత్రాలను చెప్పాలి. గిన్నెలో జలాన్ని వదలాలి. ఏది మంత్రాన్ని చెప్పండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. బ్రహ్మణిమ ఆత్మా అమృతత్వాయ శ్రీ మహాగణపతయే విఘ్నేశ్వరాయ నాళికేర ఖండద్వయం కదలీఫల నివేదనం సమర్పయామి. మధ్యే పానీయం సమర్పయామి. ఉద్ధరిణితో జలం తీసుకుని గిన్నెలో వదలాలి. అమృతాపిధానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. ఉద్ధరిణితో జలం తీసుకుని గిన్నెలో వదలాలి. తాంబూలం సమర్పయామి. ఆపై తాంబూలాన్ని సమర్పించండి. కాసిని జలాన్ని
తరువాత అక్షింతలను చల్లాలి. కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర దీపాన్ని చూపించాలి. నీరాజనానంతరం నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరిణితో జలాన్ని తీసుకుని గిన్నెలో వదలాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ అవిఘ్నం అవిఘ్నం కురు మే దేవ కురు మే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా. సర్వదా. ఇప్పుడు ప్రార్థన పూర్తయింది. అలాగే పూర్వంగ పూజ లాంటి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇకపై వరలక్ష్మి పూజ ఆరంభం. పూజా ద్రవ్యాలను సరిగా అమర్చుకున్నారా? మరి ఇక పూజను ఆరంభిద్దామా? వరలక్ష్మి పూజా మంత్రాలను చెప్పండి. శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్న ప్రసన్న వదనం వదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్న సర్వవిఘ్న ఉపశాంతయే. ఉపశాంతయే. ఇప్పుడు తలపై చిన్నగా మొట్టికాయలు వేసుకోవాలి. గతంలో చెప్పినట్టు ముక్కును వేళ్లతో పట్టుకుని ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భూః ఓం భువః ఓం భువః ఓం శువః ఓం శువః ఓం మహః ఓం మహః ఓం జనః ఓం జనః ఓం తపః ఓం తపః ఓం సత్యం ఓం సత్యం ఓం తత్సవితుర్ ఓం తత్సవితుర్ వరేణ్యం వరేణ్యం భర్గో భర్గో దేవస్య ధీమహి దేవస్య ధీమహి ధియో యో నః ధియో యో నః ప్రచోదయాత్. ప్రచోదయాత్. ఓమాపః ఓమాపః జ్యోతిరసః జ్యోతిరసః అమృతం బ్రహ్మ అమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. భూర్భువస్సువరో. కుడి చెవిని తాకాలి. ఇక సంకల్పం. ఎడమ చేతిలో అక్షింతలను పట్టుకుని ఎడమ తొడపై ఉంచి దానిని కుడి అరచేతితో మూసి మంత్రం చెప్పాలి. ఏది చెప్పండి. మమ ఉపాత్త మమ ఉపాత సమస్త సమస్త దురితక్షయ ద్వారా దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభే శోభనే శోభనే ముహూర్తే ముహూర్తే ఆద్య బ్రహ్మణః ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే వైవస్వత మన్వంతరే అష్టావింశతి అష్టావింశతి తమే తమే కలియుగే కలియుగే ప్రథమే పాదే ప్రథమే పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే శకాబ్దే సగాబ్దే అస్మిన్ అస్మిన్ వర్తమానే వర్తమానే వ్యావహారికే వ్యావహారికే ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే ప్రభవనామ సంవత్సరే. ప్రభవనామ సంవత్సరే. ఇప్పుడు సంవత్సరం అని చెప్పే సమయంలో ఆయా సంవత్సరాన్ని చెప్పుకోవాలి. దక్షిణాయనే దక్షిణాయనే వర్ష ఋతౌ వర్ష ఋతౌ కటకమాసే కడగమాసే. పూజ చేసే సమయంలో ఏ నెల తిథి నక్షత్రం వస్తాయో వాటిని చెప్పుకోవాలి. ఇక చెప్పండి చూద్దాం. కృష్ణపక్షే కృష్ణపక్షే త్రయోదశ్యాం శుభతిథౌ త్రయోదశ్యాం శుభతిథౌ భృగువాసర భృగువాసర యుక్తాయాం యుక్తాయాం పూర్వాషాఢ పూర్వాషాఢ నక్షత్ర నక్షత్ర యుక్తాయాం యుక్తాయాం శుభ నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం త్రయోదశ్యాం త్రయోదశ్యాం శుభతిథౌ శుభతిథౌ అస్మాకం అస్మాకం సహ కుటుంబానాం సహ కుటుంబానాం క్షేమస్థైర్య క్షేమస్థైర్య వీర్య వీర్య విజయ విజయ ఆయు ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యాణాం ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఉచిత కాలే ఉచిత కాలే ఆయుష్మతే ఆయుష్మతే సురూప సురూప సుగుణ సుగుణ సుపుత్రకం సుపుత్రకం సత్సంతాన సత్సంతాన అవాప్త్యర్థం అవాప్త్యర్థం దీర్ఘ దీర్ఘ సౌమాంగల్య సౌమాంగల్య అవాప్త్యర్థం అవాప్త్యర్థం అరోగ అరోగ దృఢగాత్రత దృఢగాత్రత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం వరలక్ష్మి వరలక్ష్మి ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం చ సిద్ధ్యర్థం చ యథాశక్తి యథాశక్తి
ధ్యాన ధ్యాన ఆవాహనాది ఆవాహనాది షోడశ షోడశ ఉపచారైః ఉపచారైః వరలక్ష్మి వరలక్ష్మి పూజాం కరిష్యే పూజాం కరిష్యే తదంగం తదంగం కలశ కలశ పూజాం చ పూజాం చ కరిష్యే కరిష్యే. ఇప్పుడు సంకల్పం పూర్తయింది. అక్షింతలను ఉత్తర దిక్కులో చల్లాలి. జలాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న స్థానంలో నిలిచి విఘ్నేశ్వరుని ఆశీర్వచనాలు పొందాలి. ఇక విఘ్నేశ్వర ఉద్యాపన. జలంతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత విఘ్నేశ్వరం విఘ్నేశ్వరం యథాస్థానం యథాస్థానం ప్రతిష్టాపయామి ప్రతిష్టాపయామి శోభనార్థే శోభనార్థే క్షేమాయ క్షేమాయ పునరాగమనాయ చ. పునరాగమనాయ చ. ఇప్పుడు పసుపు వినాయకునికి పువ్వులు అక్షింతలు సమర్పించి ఉత్తర దిక్కుకు ఆయనను జరపాలి. ఇకపై కలశ పూజ. కలశాన్ని గంధం పువ్వులు అక్షింతలతో అలంకరించి కుడి చేతితో మోయాలి. ఇప్పుడిక మంత్రాలు చెప్పాలి. ఏది చెప్పండి? కలశస్య కలశస్య ముఖే విష్ణుః ముఖే విష్ణుః కంఠే కంఠే రుద్రః రుద్రః సమాశ్రితః సమాశ్రితః మూలే మూలే తత్ర స్థితో తత్ర స్థితో బ్రహ్మ బ్రహ్మ మధ్యే మధ్యే మాతృ మాతృ గణాస్మృతాః గణాస్మృతాః కుక్షౌతో వృక్షౌతౌ సాగరాః సాగరాః సర్వే సర్వే సప్తద్వీపా సప్తద్వీప వసుంధర వసుంధర ఋగ్వేదో ఋగ్వేదో అథ అథ యజుర్వేదః యజుర్వేదః సామవేదః సామవేదః అపి అపి అధర్వణః అధర్వణః అంగైశ్చ అంగైశ్చ సహితాః సహితాః సర్వే సర్వే కలశాంబు కలశాంబు సమాశ్రితాః సమాశ్రితాః ఆయాంతు ఆయాంతు దేవి దేవి పూజార్థం పూజార్థం దురిదక్షయ దుర్దక్షయ కారకాః కారకాః గంగే చ గంగే చ యమునే చైవ యమునే చైవ గోదావరి గోదావరి సరస్వతి సరస్వతి నర్మదే నర్మదే సింధు సింధు కావేరి కావేరి జలేస్మిన్ జలేస్మిన్ సన్నిధిం కురు. సన్నిధిం ఇప్పుడు కురు. కలశంలోని జలంతో పూజా ద్రవ్యాలను తన్ను ప్రోక్షించుకోవాలి. ఇప్పుడిక గంట పూజ. గంటను కొడుతూ ఈ మంత్రాల్ని చెప్పాలి. ఆగమార్థంతు ఆగమార్థంతో దేవానాం దేవానాం గమనార్థంతు గమనార్థంతో రక్షసాం రక్షసాం గండారవం గండారవం కరోమ్యాదౌ కరోమ్యాదౌ దేవతా దేవత ఆహ్వానలాంఛనం. ఆహ్వానలాంఛనం. ఇకపై ధ్యానం ఆవాహనం. చేతిలో పువ్వులు అక్షింతలు తీసుకుని మంత్రాల్ని చెప్పాలి. లక్ష్మీం లక్ష్మీం క్షీర క్షీర సముద్ర సముద్ర రాజతనయాం రాజతనయా శ్రీరంగ శ్రీరంగ ధామేశ్వరీం దామేశ్వరీం దాసీభూత దాసీభూత సమస్తదేవ సమస్తదేవ వనితాం వనితాం లోకైక లోకైక దీపాంకురాం దీపాంగురాం శ్రీమన్మంద శ్రీమన్మంద కటాక్ష గడాక్ష లబ్ధ లబ్ధ విభవ విభవ బ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర గంగాధరాం గంగాధరాం త్వాం త్వాం త్రైలోక్య త్రైలోక్య కుటుంబినీం కుటుంబిని సరసిజాం సరసిజాం వందే వందే ముకుంద ప్రియాం ముకుంద ప్రియాం యాసా యాసా పద్మ పద్మ ఆసనస్థ ఆసనస్థ విపుల కటితటి విపుల కడితడి పద్మ పద్మ పత్రాయతాక్షి పత్రాయ దాక్షి గంభీర గంభీర ఆవర్తనాభిః ఆవర్తనాభిః స్తనభర స్తనభర నమిత నమిత శుభ్ర శుభ్ర వస్త్రోత్తరీయా వస్త్రోత్తరీయ లక్ష్మీ లక్ష్మీ దివ్యైః దివ్యై గజేంద్రైః గజేంద్రై మణిగణ మణిగణ ఖచితైః ఖచితైః స్థాపిత స్థాపిత హేమకుంభైః హేమకుంభైః నిత్యం నిత్యం సా సా పద్మహస్త పద్మహస్త మమ వసతు గృహే మమ వసతి గృహే సర్వ సర్వ మాంగళ్యయుక్త మాంగళ్యయుక్త పద్మాసనాం పద్మాసనాం పద్మకరాం పద్మకరాం పద్మమాలా పద్మమాల విభూషితాం విభూషితాం క్షీరవర్ణ క్షీరవర్ణ సమం వస్త్రం సమం వస్త్రం దధానాం దదానాం హరివల్లభాం హరివల్లభాం భావయే భావయే భక్తియోగేన భక్తియోగేన కలసేస్మిన్ కలసేస్మిన్ మనోహరే మనోహరే అస్మిన్ కలసే అస్మిన్ కలసే వరలక్ష్మీం వరలక్ష్మి ధ్యాయామి. ధ్యాయామి. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారిని ధ్యానించాలి. అక్షింతలు పువ్వులను సమర్పించాలి.
బాలభాను బాలభాను ప్రతీకాశే ప్రతీకాశే పూర్ణచంద్ర పూర్ణచంద్ర నిభాననే నిబాననే సూత్రేస్మిన్ సూత్రేస్మిన్ సుస్థిత సుస్థిత భూత్వా భూత్వా ప్రయచ్చ ప్రయచ్చ బహుళాన్ వరాన్ బహుళాన్ వరాన్ దూరం స్థాపయామి. దూరం స్థాపయామి. ఇప్పుడు చేతికి కట్టుకోబోయే 9 రకాల తోరాలను పువ్వులను మాలగా కట్టి కలశానికి పక్కనే ఉంచాలి. ఏది చెప్పండి? సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే విష్ణువక్ష విష్ణువక్ష స్థలాలయే స్థలాలయే ఆవాహయామి. ఆవాహయామి. దేవి త్వాం దేవి త్వాం అభీష్ట అభీష్ట వరదా భవ. వరదా భవ. అస్మిన్ కలశే అస్మిన్ కలశే వరలక్ష్మీం వరలక్ష్మి ఆవాహయామి. ఆవాహయామి. ఇప్పుడు కలశంలో అక్షింతలను వేసి ఆవాహనం చేయాలి. తర్వాత ప్రాణప్రతిష్ఠ. ఇప్పుడు కలశంలోని వరలక్ష్మి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. దానికైనా మంత్రాన్ని చెప్పండి. ఓం ఓం అస్య శ్రీ అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ మహామంత్రస్య మహామంత్రస్య బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరాః మహేశ్వరాః ఋషయః ఋషయః శిరస్సును తాకాలి. ఋగ్యజస్సామ ఋగ్యజుస్సామ అథర్వాణి అథర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి ముక్కును తాకాలి. సకల జగత్ సకల జగత్ సృష్టి సృష్టి స్థితి స్థితి సంహారకారిణి సంహారకారిణి ప్రాణశక్తి ప్రాణశక్తి పరాదేవత. పరాదేవత. ఇప్పుడు హృదయాన్ని తాకాలి. ఆం బీజం ఆం బీజం హ్రీం శక్తి హ్రీం శక్తి క్రోం కీలకం క్రోం కీలకం ప్రాణ ప్రాణ ప్రతిష్టాపనే ప్రతిష్టాపనే వినియోగః. వినియోగః. ఆం ఆం అంగుష్టాభ్యాం అంగుష్టాభ్యాం నమః. నమః. హ్రీం హ్రీం తర్జనీభ్యాం తర్జనీభ్యాం నమః. నమః. క్రోం క్రోం మధ్యమాభ్యాం మధ్యమాభ్యాం నమః. నమః. ఆం ఆం అనామికాభ్యాం అనామికాభ్యాం నమః. నమః. హ్రీం హ్రీం కనిష్ఠికాభ్యాం కనిష్ఠికాభ్యాం నమః. నమః. క్రోం క్రోం కరతల కరతల కరభృష్టాభ్యాం కరపృష్టాభ్యాం నమః. నమః. ఆం ఆం హృదయాయ నమః. హృదయాయ నమః. హ్రీం హ్రీం శిరసే స్వాహా. శిరసే స్వాహ. క్రోం క్రోం శిఖాయైవ షట్. శిఖాయైవ షట్. ఆం ఆం కవచాయహుం. కవచాయ హుం. హ్రీం హ్రీం నేత్రత్రయాయ నేత్రత్రయాయ వౌషట్. వౌషట్. క్రోం క్రోం అస్త్రాయ ఫట్. అస్త్రాయ ఫట్. భూర్భువస్సువరోం భూర్భువస్సువరో ఇది దిగ్బంధః. ఇది దిగ్బంధః. ఇప్పుడు ధ్యానం చేయాలి. రక్తాంబోధిస్థ రక్తాంబోధిస్థ పోతోల్లసత్ పోతోల్లసత్ అరుణ అరుణ సరోజాధిరూఢ సరోజాతిరూఢ కరాబ్జైః కరాబ్జైః పాశం పాశం కోదండం కోదండం ఇక్షూద్భవం ఇక్షుద్భవం అళిగుణం అళిగుణం అప్యంకుశం అప్యంకుశం పంచబాణాన్ పంచబాణాన్ బిభ్రాణాసృక్ విభ్రాణాసృక్ కపాలం కపాలం త్రినయన త్రినయన లసిత లసిత పీన పీన వక్షోరుహాఢ్య వక్షోర్హాఢ్య దేవి దేవి బాలార్క బాలార్క వర్ణ వర్ణ భవతు భవదు సుఖకరీ సుఖకరి ప్రాణశక్తి ప్రాణశక్తి పరానః. పరానః. ఓం ఓం ఆం ఆం హ్రీం హ్రీం క్రోం 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 హ్రీం హ్రీం ఆం ఆం అం యం రం అం యం రం లం వం శం లం వం శం శం సం హం శం సం హం లం శం అహ లం శం అహ హంస సోహం హంస సోహం సోహం హంసః. సోహం హంసః. అస్యాం మూర్తౌ అస్యాం మూర్తౌ జీవః తిష్టతు. జీవః తిష్టతు. అస్యాం మూర్తౌ అస్యాం మూర్తౌ సర్వ ఇంద్రియాణి సర్వ ఇంద్రియాణి వాంగ్ మనస్ వాంగ్ మనస్ త్వక్చక్షు త్వక్చక్షు శ్రోత్ర శ్రోత్ర జిహ్వా జిహ్వా ఘ్రాణ ఘ్రాణ వాక్ పాణి వాక్ పాణి పాద పాద పాయూపస్థాని వాయువస్తాని ఇహ ఆగత్య ఇహ ఆగత్య స్వస్తి స్వస్తి సుఖం చిరం సుగం శిరం తిష్టంతు స్వాహా. తిష్టంతు స్వాహ. పుష్పాలు అక్షింతలను జలంతో పాటు కలశపాత్రపైనున్న విగ్రహంపై వదలాలి. ఇక చెప్పండి.
असुनीते असुनीते पुनः पुनः अस्मासु अस्मासु चक्षुः चक्षुः पुनः प्राणं पुनः प्राणम् इहनो इहनो देहि भोगं देहि भोगम् जोपश्येम जोपश्येम सूर्यं सूर्यम् उच्चरन्तम् उच्चरन्तम् अनुमते अनुमते मृळयान स्वस्ति मृळयाण स्वस्ति आवाहिता भव आवाहिता भव स्थापिता भव स्थापिता भव सन्निहिता भव सन्निहिता भव सन्निरुद्धा भव सन्निरुद्धा भव अवकुण्ठिता भव अवकुण्ठिता भव सुप्रीता भव सुप्रीता भव सुप्रसन्ना भव सुप्रसन्ना भव सुमुखी भव सुमुखी भव वरदा भव वरदा भव प्रसीद 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 देवी देवी सर्व सर्व जगन्मातः जगन्मातः यावत् यावत् पूजावसानकं पूजावसानकं तावत् तावत् त्वं त्वं प्रीतिभावेन प्रीतिभावेन कलशेऽस्मिन् कलशेऽस्मिन् सन्निधिं कुरु సన్నిధిం కురు ఇలా పఠిస్తూ ప్రార్థించాలి. అరటిపండు లేదా మరేదైనా పండ్ల రకాలను నివేదనం చేయాలి. ఇప్పుడు నివేదనం చేసి నివేదన మంత్రాల్ని చెప్పాలి. మరి చెప్పుకుందామా? ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః తత్సవితుర్ తత్సవితుర్ వరేణ్యం వరేణ్యం భర్గో భర్గో దేవస్య దేవస్య ధీమహి ధీమహి ధియో యో నః ధియో యో నః ప్రచోదయాత్ ప్రచోదయాత్ దేవసవితః దేవసవితః ప్రసువా ప్రసువా సత్యంతు సత్యంతు అర్థేన అర్థేన పరిషించామి పరిశించామి అమృతమస్తు అమృతమస్తు అమృత అమృత ఉపస్తరణమసి ఉపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ బ్రహ్మణిమ బ్రహ్మణిమ ఆత్మా ఆత్మా అమృతత్వాయ అమృతత్వాయ శ్రీ వరలక్ష్మీ నమః శ్రీ వరలక్ష్మీ నమః కదలీఫలం కదలీఫలం నివేదయామి నివేదయామి. ఇక నివేదనం చేయండి. అమృతాపిధానమసి అమృతాపిదా నమసి ఉత్తరాపోషణం సమర్పయామి ఉత్తరాభోసనం సమర్పయామి. ఇప్పుడు గిన్నెలో జలాన్ని వదలాలి. ఆ తర్వాత షోడశోపచార పూజ. మరి ఆరంభిద్దామా? అనేక రత్న అనేక రత్న ఖచితం ఖచితం క్షీరసాగర క్షీరసాగర సంభవే సంభవే స్వర్ణ స్వర్ణ సింహాసనం సింహాసనం దేవి దేవి స్వీకురుష్వ స్వీకృష్వ హరిప్రియే హరిప్రియే వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః ఆసనం సమర్పయామి ఆసనం సమర్పయామి. ఆసనానికి సమీపంలో పువ్వులను చల్లండి. గంగాది గంగాది సరితానీతం సరితానీతం గంధపుష్ప గంధపుష్ప సమన్వితం సమన్వితం పాద్యం పాద్యం దదామి దదామి తే దేవి తే దేవి ప్రసీద ప్రసీద పరమేశ్వరి పరమేశ్వరి వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః పాద్యం సమర్పయామి పాద్యం సమర్పయామి. గిన్నెలో జలాన్ని వదలండి. గంగానది గంగానది సమానీతం సమానీతం సువర్ణ సువర్ణ కలశస్థితం కలశస్థితం గృహాణ గృహాణ అర్ఘ్యం అర్ఘ్యం మయా దత్తం మయా దత్తం పుత్ర పుత్ర పౌత్ర పౌత్ర ఫలప్రదే ఫలప్రదే వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః అర్ఘ్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు పువ్వులతో అర్ఘ్యాన్ని సమర్పించండి. ప్రసన్నం ప్రసన్నం శీతలం శీతలం తోయం తోయం ప్రసన్న ప్రసన్న ముఖ పంకజే ముఖ పంకజే గృహాణ గృహాణ ఆచమనార్థాయ ఆచమనార్థాయ గరుడధ్వజ గరుడధ్వజ వల్లభే వల్లభే వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః ఆచమనీయం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. గిన్నెలో జలాన్ని సమర్పించండి. మహాలక్ష్మి మహాలక్ష్మి మహాదేవి మహాదేవి మధ్వాజ్య మధ్వాజ్య దధి సంయుతం దధి సంయుతం మధుపర్కం మధుపర్కం గృహాణేదం గృహాణేతం మధుసూదన మధుసూదన వల్లభే వల్లభే వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః మధుపర్కం సమర్పయామి మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు తేనె కలిపిన పెరుగును సమర్పించండి.
పయోదధి పయోదధి ఘృతైర్యుక్తం హృదయయుక్తం శర్కర శర్కర మధు సంయుతం మధు సంయుతం పంచామృతం పంచామృతం గృహాణేదం గృహాణేతం వరలక్ష్మి వరలక్ష్మి నమోస్తుతే నమోస్తుతే వరలక్ష్మ్యై నమః వరలక్ష్మీ నమః పంచామృతం సమర్పయామి పంచామృతం సమర్పయామి. ఇప్పుడు పంచామృతాన్ని సమర్పించండి. హేమకుంభ హేమకుంభ స్థితం స్థితం స్వచ్ఛం స్వచ్ఛం గంగాది గంగాది సరితాహృతం సరితాహృతం స్నానార్థం స్నానార్థం సలిలం సలిలం దేవి దేవి గృహ్యతాం గృహ్యతాం సాగరాత్మజే సాగరాత్మజే వరలక్ష్మ్యై నమః వరలక్ష్మ్యై నమః స్నానం సమర్పయామి. స్నానం సమర్పయామి. ఆ పైన జలంతో కలశాన్ని ప్రోక్షించండి. స్నానానంతరం స్నానానంతరం ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి. సమర్పయామి. ఇప్పుడు జలాన్ని గిన్నెలో వదలాలి. ఇక కానియండి. దివ్యాంబర దివ్యాంబర యుగం యుగం సూక్ష్మం సూక్ష్మం కంచుకంచ కంచుకంచ మనోహరం మనోహరం వరలక్ష్మి వరలక్ష్మి మహాదేవి మహాదేవి గృహాణేదం గృహాణేదం మయార్పితం మయార్పితం వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః వస్త్రం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. వస్త్రార్థం వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షదాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షింతలను సమర్పించండి. మాంగళ్య మాంగళ్య మణి సంయుక్తం మణి సంయుక్తం ముక్త ముక్త విద్రుమ సంయుతం విద్రుమ సంయుతం దత్తం దత్తం మంగళ మంగళ సూత్రంచ సూత్రంచ గృహాణ గృహాణ హరివల్లభే హరివల్లభే వరలక్ష్మ్యై నమః వరలక్ష్మీ నమః కంఠసూత్రార్థం కంఠసూత్రార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షదాన్ సమర్పయామి. ఆపై అక్షింతలను చల్లుకోవాలి. రత్నతాడంగ రత్నతాడంగ కేయూర కేయూర హార కంకణ హార కంకణ భూషితే భూషితే భూషణాని భూషణాని మహార్ఘాణి మహార్హాణి గృహాణ గృహాణ కరుణానిధే కరుణానిధే వరలక్ష్మ్యై నమః వరలక్ష్మీ నమః ఆభరణార్థం ఆభరణార్థం అక్షతాన్ అక్షదాన్ సమర్పయామి. సమర్పయామి. మరోమారు అక్షింతలను చల్లుకోవాలి. కర్పూర కర్పూర చందనోపేతం చందనోపేతం కస్తూరి కస్తూరి కుంకుమాన్వితం కుంకుమాన్వితం సర్వగంధం సర్వగంధం గృహాణాద్య గృహాణాద్య సర్వమంగళ సర్వమంగళ దాయిని దాయిని వరలక్ష్మ్యై నమః వరలక్ష్మీ నమః గంధాన్ ధారయామి. గంధాన్ ధారయామి. ఇప్పుడు గంధాన్ని సమర్పించాలి. శాలిజాతాన్ సారిజాతాన్ చంద్రవర్ణాన్ చంద్రవర్ణాన్ స్నిగ్ధ స్నిగ్ధ మౌక్తిక మౌక్తిక సన్నిభాన్ సన్నిభాన్ అక్షతాన్ అక్షతాన్ దేవి దేవి గృహ్ణీష్వ గృహ్ణీష్వ పంకజాక్షస్య పంకజాక్షస్య వల్లభే వల్లభే వరలక్ష్మ్యై నమః వరలక్ష్మీ నమః అక్షతాన్ సమర్పయామి. అక్షదాన్ సమర్పయామి. మరోమారు అక్షింతలను చల్లుకోవాలి. మందార మందార పారిజాతాబ్జైః పారిజాతాబ్జైః కేతకి కేతకి ఉత్పల ఉత్పల పాటలైః పాడలైః మల్లికా మల్లికా జాతి జాతి వకుళైః వకుళైః పుష్పైః పుష్పైః త్వాం త్వాం పూజయామ్యహం. పూజయామ్యహం. వరలక్ష్మ్యై నమః వరలక్ష్మీ నమః పుష్పైః పూజయామి. పుష్పైః పూజయామి. పూలతో అమ్మవారిని అర్చించాలి. ఇకపై అంగపూజ. అక్షింతలతో అమ్మవారిని అర్చించాలి. ఇక మంత్రాన్ని చెప్పండి. వరలక్ష్మ్యై నమః వరలక్ష్మీ నమః పాదౌ పూజయామి. పాదౌ పూజయామి. మహాలక్ష్మ్యై నమః మహాలక్ష్మీ నమః గుల్బౌ పూజయామి. గుల్బౌ పూజయామి. ఇందిరాయై నమః ఇందిరాయై నమః జంఘే పూజయామి. జంఘే పూజయామి. చండికాయై నమః చండికాయై నమః జానుని పూజయామి. జానుని పూజయామి. క్షీరాబ్ధి క్షీరాబ్ది తనయాయై నమః తనయాయై నమః ఊరు పూజయామి. ఊరు పూజయామి. పీతాంబర పీతాంబర ధారిణ్యై నమః ధారిణ్యై నమః కటిం పూజయామి. కడిం పూజయామి. సాగర సాగర సంభవాయై నమః సంభవాయై నమః గుహ్యం పూజయామి. గుహ్యం పూజయామి. నారాయణ నారాయణ ప్రియాయై నమః ప్రియాయై నమః నాభిం పూజయామి. నాభిం పూజయామి. జగత్ జగత్ కుక్ష్యై కుక్షై నమః నమః కుక్షిం పూజయామి. కుక్షిం పూజయామి. విశ్వ విశ్వ జనన్యై నమః జనన్యై నమః వక్ష పూజయామి. వక్షక్ పూజయామి. సుస్తన్యై నమః సుస్తన్యై నమః తనౌ పూజయామి. తనౌ పూజయామి. కంబుకంఠ్యై నమః కంబుకంఠై నమః కంఠం పూజయామి. కంఠం పూజయామి. సుందర్యై నమః సుందర్యై నమః కందౌ పూజయామి. కందౌ పూజయామి. పద్మహస్తాయై నమః పద్మహస్తాయై
హస్తాయ నమః హస్తాన్ పూజయామి హస్తాన్ పూజయామి బహుప్రదాయై నమః బహుప్రదాయ నమః బాహూన్ పూజయామి బాహూన్ పూజయామి చంద్రవదనాయై నమః చంద్రవదనాయ నమః వక్త్రం పూజయామి వక్త్రం పూజయామి చంచలాయై నమః సంచలాయ నమః శుభగం పూజయామి శుభగం పూజయామి బింబోష్ఠ్యై నమః బింబోష్ట్యై నమః ఓష్టం పూజయామి ఓష్టం పూజయామి అనగాయై నమః అనగాయ నమః అధరం పూజయామి అదరం పూజయామి సుకపోలాయై నమః సుగపోలాయ నమః కపోలౌ పూజయామి కపోలౌ పూజయామి ఫలప్రదాయై నమః ఫలప్రదాయ నమః ఫాలం పూజయామి కాలం పూజయామి నీల అలకాయై నమః నీలాలకాయ నమః అలకాన్ పూజయామి అలగాన్ పూజయామి శివాయై నమః శివాయ నమః శిర పూజయామి శిర పూజయామి సర్వమంగళాయై నమః సర్వమంగళాయ నమః సర్వాణ్యంగాని సర్వాణ్యంగాని పూజయామి పూజయామి ఇప్పుడు శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఇప్పుడు లక్ష్మీదేవిని 108 నామాలతో అర్చించాలి. అందుకు పువ్వులు లేదా కుంకుమను తీసుకోవాలి. మరి మంత్రాలు చెప్పుకుందామా? ఓం ప్రకృత్యై నమః ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూత ఓం సర్వభూత హితప్రదాయై నమః హితప్రదాయ నమః ఓం శ్రద్ధాయై నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచే నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయై నమః ఓం పద్మాయ నమః ఓం శుచయే నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయై నమః ఓం స్వదాయ నమః ఓం సుధాయై నమః ఓం సుదాయ నమః ఓం ధన్యాయై నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావర్యై నమః ఓం విభావర్యై నమః ఓం అదిత్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం దీప్తాయ నమః ఓం వసుధాయై నమః ఓం వసుదాయ నమః ఓం వసుధారిణ్యై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయై నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్ష్యై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధ ఓం క్రోధ సంభవాయై నమః సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధయే నమః ఓం బుద్ధయే నమః ఓం అనగాయై నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయై నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయై నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయై నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయై నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక ఓం లోకశోక వినాశిన్యై నమః వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయై నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభ ఓం పద్మనాభ ప్రియాయై నమః ప్రియాయ నమః ఓం రమాయై నమః ఓం రమాయ నమః ఓం పద్మమాల ఓం పద్మమాల ధరాయై నమః ధరాయ నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రసాదావిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రాయ
చంద్రాయ నమః ఓం చంద్ర ఓం చంద్ర సహోదర్యై నమః సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయై నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందుశీతళాయై నమః ఓం ఇందుశీతళాయ నమః ఓం ఆహ్లాద ఓం ఆహ్లాద జనన్యై నమః జనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివాయ నమః ఓం శివకర్యై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్య ఓం దారిద్ర్య నాశిన్యై నమః నాశిన్యై నమః ఓం ప్రీతి ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః పుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రియై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయై నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం వసుందరాయ నమః ఓం ఉదారాంగాయై నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరిణ్యై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్య ఓం ధనధాన్య కర్యై నమః కర్యై నమః ఓం సిద్ధయే నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రైణ ఓం స్త్రైణ సౌమ్యాయై నమః సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయై నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేష్మ ఓం నృపవేష్మ గదానందాయై నమః గదానందాయ నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసప్రదాయై నమః ఓం వసప్రదాయ నమః ఓం శుభాయై నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్య ఓం హిరణ్య ప్రాకారాయై నమః ప్రాకారాయ నమః ఓం సముద్ర ఓం సముద్ర తనయాయై నమః తనయాయ నమః ఓం జయాయై నమః ఓం జయాయ నమః ఓం మంగళాయై నమః ఓం మంగళాయ నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్ష ఓం విష్ణువక్ష స్థలస్థితాయై నమః స్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ ఓం నారాయణ సమాశ్రితాయై నమః సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్య ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః ధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవ ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః వారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః శివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞాన ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీవరలక్ష్మ్యై నమః ఓం ఓం శ్రీ వరలక్ష్మీ నమః ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. అమ్మవారిని విడిపూలతో అర్చించాలి. ఇక ఉత్తరాంగ పూజ. ధూపాన్ని పక్కనే ఉంచుకొని మంత్రాలను చెప్పాలి. ధూపం దదామి ధూపం దదామి తే రమ్యం తే రమ్యం గుగ్గుల్ వగరు గుగ్గుల్ వగరు సంయుతం సంయుతం గృహాణత్వం గృహాణత్వం మహాలక్ష్మి మహాలక్ష్మి భక్తానాం భక్తానాం ఇష్టదాయిని ఇష్టదాయిని వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః ధూపం ఆగ్రాపయామి ధూపం ఆగ్రాపయామి. ఇప్పుడు సాంబ్రాణి పొగను చూపాలి. అలాగే దీపాన్ని వెలిగించాలి. ఆ తరువాత సాజ్యం సాధ్యం త్రివర్తి త్రివర్తి సంయుక్తం సంయుక్తం సర్వాభీష్ట సర్వాభీష్ట ప్రదాయిని ప్రదాయిని దీపం దీపం గృహాణ గృహాణ కమలే కమలే దేహి మే దేహి మే సర్వం సర్వం ఈప్సితం ఈప్సితం వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః దీపం దర్శయామి దీపం దర్శయామి. ఆ దీపాన్ని చూపాలి. తరువాత నైవేద్యాన్ని పక్కనే ఉంచుకుని పువ్వులు అక్షింతలతో పాటు మంత్రాల్ని చెప్పాలి.
బహుభక్ష్య బహుభక్ష్య సమాయుక్తం సమాయుక్తం నానాఫల నానాఫల సమన్వితం సమన్వితం నైవేద్యం నైవేద్యం గృహ్యతాం గృహ్యతాం దేవి దేవి నారాయణ నారాయణ కుటుంబిని కుడుంబిని వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః సాల్యన్నం సాల్యన్నం ఘృత ఘృత గుడ గుడ పాయసం పాయసం భక్ష్య విశేషం భక్ష్య విశేషం నాళీకేర నాళికేర కంఠద్వయం కంఠద్వయం ఫలాని ఫలాని ఏతత్ సర్వం ఏతత్ సర్వం మహానైవేద్యం మహానైవేద్యం నివేదయామి నివేదయామి. అలా చెబుతూ పువ్వులు అక్షింతలను చేర్చి పెట్టుకోవాలి. నైవేద్యాన్ని పక్కనే ఉంచుకొని ఈ మంత్రం చెప్పండి. బహుభక్ష్య బహుభక్ష్య సమాయుక్తం సమాయుక్తం నానాఫల నానాఫల సమన్వితం సమన్వితం నైవేద్యం నైవేద్యం గృహ్యతాం దేవి గృహ్యతాం దేవి నారాయణ నారాయణ కుటుంబిని కుడుంబిని వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః సాల్యన్నం సాల్యన్నం ఘృత ఘృత గుళపాయసం గుళపాయసం భక్ష్య విశేషం భక్ష్య విశేషం నాళీకేర నాళికేర కంఠద్వయం ఖండద్వయం ఫలాని ఫలాని ఏతత్ సర్వం ఏతత్ సర్వం మహానైవేద్యం మహానైవేద్యం నివేదయామి. నివేదయామి. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించామా, ఇక మరలా పువ్వులు అక్షింతలను చేర్చుకోవాలి. ఏది మళ్ళీ చెప్పండి. ఉసీర ఉసీర వాసితం వాసితం తోయం తోయం శీతళం శీతళం శశిసోదరి శశిసోదరి పానాయ పానాయ గృహ్యతాం గృహ్యతాం దేవి దేవి పారావార పారావార తనూభవే తనూభవే వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః పానీయం సమర్పయామి. పానీయం సమర్పయామి. ఇప్పుడు ఉద్ధరిణితో జలాన్ని తీసుకుని గిన్నెలో వదలాలి. ఆపై మరలా పూగీఫలం పూగీఫలం సకర్పూరం సకర్పూరం నాగవల్లి నాగవల్లి దళాని చ దళాని చ కర్పూర కర్పూర చూర్ణ సంయుక్తం చూర్ణ సంయుక్తం తాంబూలం తాంబూలం ప్రతిగృహ్యతాం ప్రతిగృహ్యతాం. వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. అని చెప్పి ఇప్పుడు తమలపాకు వక్కలను సమర్పించాలి. తరువాత కర్పూరం వెలిగించి ఇలా చెప్పండి. నీరాజనం నీరాజనం నీరజాక్షి నీరజాక్షి నారాయణ నారాయణ విలాసిని విలాసిని గృహ్యతాం గృహ్యతాం అర్పితాం అర్పితాం భక్త్యా భక్త్యా గరుడధ్వజ గరుడధ్వజ భామిని భామిని వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తరువాత పుష్పాంజలిం పుష్పాంజలిం గృహాణేదం గృహాణేతం పురుషోత్తమ పురుషోత్తమ వల్లభే వల్లభే వరలక్ష్మి వరలక్ష్మి నమస్తుభ్యం నమస్తభాయ సర్వపాప సర్వపాప నివృత్తయే నివృత్తయే ప్రదక్షిణం ప్రదక్షిణం కరోమ్యద్య కరోమ్యద్య ప్రసీద ప్రసీద పరమేశ్వరీ పరమేశ్వరి నమోస్తు నమోస్తు నాళీక నాళీక నిభాననాయై నిబాననాయై నమోస్తు నమోస్తు నారాయణ నారాయణ వల్లభాయై వల్లభాయై నమోస్తు నమోస్తు రత్నాకర రత్నాకర సంభవాయై సంభవాయై నమోస్తు నమోస్తు లక్ష్మ్యై లక్ష్మ్యై జగదాం జనన్యై జగదాం జనన్యై వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అని చెప్పి ప్రదక్షిణ నమస్కారం చేయాలి. ఆ పైన ప్రార్థన మరి చెప్పుకుందామా. ఆయుః ఆయుః ఆరోగ్యం ఆరోగ్యం ఐశ్వర్యం ఐశ్వర్యం పుత్రపౌత్రాన్ పుత్రపౌత్రాన్ పశూన్ ధనం పశూన్ ధనం శత్రుక్షయం శత్రుక్షయం మహాలక్ష్మి మహాలక్ష్మి ప్రయచ్చ ప్రయచ్చ కరుణానిధే. కరుణానిధే. ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్పాము కాబట్టి ఇకపై ప్రార్థించుకుందాం. ఇకపై అర్ఘ్య ప్రదానం. మరి మంత్రాలను చెప్పుకుందామా. మమ ఉపాత్త మమ ఉపాత సమస్త సమస్త దురితక్షయ ద్వారా దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం వరలక్ష్మీ ప్రీతిం వరలక్ష్మీ ప్రీతిం కామయమాన కామయమాన వరలక్ష్మి వరలక్ష్మి పూజాంతే పూజాంతే క్షీరార్ఘ్య ప్రదానం క్షీరాఖ్య ప్రదానం ఉపాయన దానం చ ఉపాయన దానం చ కరిష్యే. కరిష్యే. ఇప్పుడు సంకల్పం చేసుకుని చేతిలో పండ్లు పువ్వులు అక్షింతలను తీసుకుని ఉత్తర దిక్కుకు చల్లాలి. మరి మంత్రాల్ని చెప్పండి. గోక్షీరేణ గోక్షీరేణ యుతం దేవి యుతం దేవి గంధపుష్ప గంధపుష్ప సమన్వితం సమన్వితం అర్ఘ్యం అర్ఘ్యం గృహాణ గృహాణ వరదే వరదే వరలక్ష్మి వరలక్ష్మి నమోస్తుతే. నమోస్తుతే. వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః ఇదం అర్ఘ్యం ఇదం అర్ఘ్యం ఇదం అర్ఘ్యం ఇదం అర్ఘ్యం ఇదం అర్ఘ్యం. ఇదం అర్ఘ్యం. ఇలా అంటూ గిన్నెలో 3 సార్లు జలాన్ని వదలాలి.
అనేన అనేన అర్ఘ్యప్రదానేన అర్ఘ్యప్రదానేన భగవతి భగవతి సర్వాత్మిక సర్వాత్మిక వరలక్ష్మీ ప్రీయతాం. వరలక్ష్మీ ప్రీయతాం. ఓం తత్సదే ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. బ్రహ్మార్పణమస్తు. ఇక ఉపాయన దానం. మరి మంత్రాలను చెప్పండి. వరలక్ష్మీ స్వరూపస్య వరలక్ష్మీ స్వరూపస్య బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య ఇదం ఆసనం ఇదం ఆసనం సకలారాధనైః సకలారాధనైః స్వర్చితం. స్వర్చితం. ఆహ్వానితులైన బ్రాహ్మణులను పిలిచి వారికి నమస్కరించి అక్షింతలు చల్లుకోవాలి. హిరణ్యగర్భ హిరణ్యగర్భ గర్భస్థం గర్భస్థం హేమబీజం హేమబీజం విభావసోః విభావసోః అనంతపుణ్య అనంతపుణ్య ఫలదం ఫలదం అతఃశాంతిం అధశాంతిం ప్రయచ్చమే. ప్రయచ్చమే. ఇందిరా ఇందిరా ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి ఇందిరా వై ఇందిరా వై దదాతి చ దదాతి చ ఇందిరా ఇందిరా తారిక తారిక ద్వాభ్యాం ద్వాభ్యాం ఇందిరాయై ఇందిరాయై నమో నమః. నమో నమః. ఇదం ఉపాయనం ఇదం ఉపాయనం సదక్షిణాకం సదక్షిణాకం సతాంబూలం సదాంబూలం వరలక్ష్మీ పూజ వరలక్ష్మీ పూజ ఫల సాద్గుణ్యం ఫలసాద్గుణ్యం దీర్ఘ దీర్ఘ సౌమాంగల్య సౌమాంగల్య అవాప్తిం అవాప్తిం పుత్రపౌత్ర పుత్రపౌత్ర అభివృద్ధిం అభివృద్ధిం వరలక్ష్మీ వరలక్ష్మీ ప్రీతించ ప్రీతిం చ కామయమానా కామయమాన తుభ్యమహం తుభ్యమహం సంప్రదదే సంప్రదదే న మమ. న మమ. ఈ మంత్రాలను ఉచ్చరిస్తూ బ్రాహ్మణులకు తమలపాకు వక్కలు దక్షిణ సంభావనలను ఇవ్వాలి. ఆ తరువాత తోరాల పూజ. ఈ తోరాలలోని 9 ముడులలో ఒక్కొక్క దానిని అక్షింతలు పువ్వులతో పూజించాలి. ఆ పైన కమలాయై నమః కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి. షష్ఠ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసోదర్యై నమః చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. నవమ గ్రంథిం పూజయామి. సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే సర్వపాప సర్వపాప ప్రణాశిని ప్రణాశిని దోరకం దోరకం ప్రతిగృహ్ణామి. ప్రతిగృహ్ణామి. సుప్రీతా భవ సుప్రీతా భవ సర్వదా. సర్వదా. తోరాలను చేతిలో తీసుకోవాలి. ఆ పైన మంత్రాలను చెప్పాలి. నవతంతు నవతంతు సమాయుక్తం సమాయుక్తం గంధపుష్ప గంధపుష్ప సమన్వితం సమన్వితం పత్నీయాం పత్నీయాం దక్షిణే హస్తే దక్షిణే హస్తే దోరకం దోరకం హరివల్లభే. హరివల్లభే. ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. తరువాత సుమంగళి పూజ చేయాలి. వారికి తాంబూలం దక్షిణలను ఇవ్వాలి. ఆ తరువాత అస్మాత్ కుంభాతే అస్మాత్ కుంభాద్ వరలక్ష్మీం వరలక్ష్మి యథాస్థానం యథాస్థానం ప్రతిష్టాపయామి. ప్రతిష్టాభయామి. ఈ మంత్రాలను చెప్పిన తరువాత అమ్మవారిని ఉత్తర దిక్కుకు జరపాలి. ఆ తరువాత సాయంత్రం పూట దీపం వెలిగించి ముత్తైదువులకు తమలపాకు వక్కలతో పాటు గంధం తాంబూలం ఇచ్చి పాలు నివేదనం చేసి అమ్మవారిని ఉద్యాపనం చేయాలి. ఓం శ్రీ వరలక్ష్మీ ప్రీయతాం. ఓం శ్రీ వరలక్ష్మీ ప్రీయతాం.